కాశీ జై విశ్వనాథ జై భైరవ. ఇది కాశీలో అత్యంత పురాతనమైన లాట్ భైరవ అంటే కపాల భైరవుడి గుడి. కాశీలో తప్పక అందరూ దర్శించవలసిన క్షేత్రం. భైరవుడు పుట్టిన స్థానం ఇది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈ కాశీ ఇక్కడే కపాల భైరవ కోన కూడా ఉంది, గుండం. ఆ గుండంలో స్నానం ఆచరించాలి. ఈ గుడిని ఔరంగజేబు నుంచి ఒక బ్రాహ్మణుడు కపాల భైరవ క్షేత్రంలో పూజించే ఒక బ్రాహ్మణుడు కాపాడాడు. దానికోసం ఆయన సజీవ సమాధి అయిపోయాడు అక్కడ. దాని మీద ముస్లింలు మరొక సమాధి కట్టి దర్గా వంటిది ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నది. ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైంది, అందరూ చూడాలి. కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు విశ్వనాథ క్షేత్రంతో పాటు ఈ భైరవ క్షేత్రం కూడా దర్శించండి. జై విశ్వనాథ జై కాశీ. క్షేత్రంలో అష్టభైరవులు ఉంటారండి. ఈ అష్టభైరవులకి మొన్న శ్రీ 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 కుర్తాల సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు వచ్చి ఇక్కడ 41 రోజులు హోమాలు అవి జపాలు చేసి ఈ క్షేత్రం యొక్క విశిష్టతని ఇంకా పెంచారండి. అందరికీ అందుబాటులో ఉండే విశిష్టమైన పవర్ఫుల్ క్షేత్రం ఇది. అందరూ తప్పక దర్శించవలసిన క్షేత్రం. జై భైరవ జై భైరవ జై కాలభైరవ. భైరవ క్షేత్రానికి ఈ పేరు రావడానికి కారణం ఇక్కడ భైరవుడి కపాలం ఒకటి ఈ కోణంలో పడిందండి. అందుకని దీనికి భైరవ క్షేత్రం, కపాల భైరవ క్షేత్రం అని పేరు వచ్చిందండి. ఇది తప్పక దర్శించవలసిన క్షేత్రం. జై కాశీ జై విశ్వనాథ జై గంగా.